నమస్కారం గురుగారు. బాగున్నారా? నాకు 2 ప్రశ్నలండి. ఒకటి, ఇది చాలా క్లియర్‌గా ఉంది. ఈ బాడీ పంచభూతాల నుంచి వచ్చింది. అది మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. అది చాలా క్లియర్‌గా ఉంది. ఈ మనసు ఎక్కడి నుంచొచ్చింది? బాగా ఆలోచిస్తే దానికి దీనికి సంబంధం లేదు. కానీ దీన్ని అది కంప్లీట్‌లీ ఇట్ హాస్ టేకెన్ చార్జ్ ఆఫ్ ద బాడీ కదా! సో, ఎక్కడి నుంచొచ్చిందిది ఆరిజినేషన్? ఒకటది. రెండోది, ఇప్పుడు మీరు మీరు ద వన్నెస్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, మీకిప్పుడు ఆ వన్నెస్‌లో ఉన్నప్పుడు, ఈ ప్రకృతి కంప్లీట్‌లీ లేదు అని అనిపిస్తుందా? లేదు, మీకు అది ఉన్నట్టు ఉంది అని అనిపిస్తుందా? సో, వెన్ యూ ఆర్ ఇన్ డీప్, అంటే వెన్ యూ ఆర్ ఇన్ దట్ వన్నెస్, అస్సలు ఏమీ లేదు అనుందా? లేదు, నా బాడీ ఉంది, ఈ ఈ ప్రకృతి ఉంది, అయినా నాకు తెలుసు ఐఎమ్ నాట్ దిస్ అన్న స్టేట్ ఉందా? ఇది కొంచెం క్లారిఫై చేస్తారా? అమ్మా ఉషా, చాలా చక్కటి ప్రశ్న వేశావు. దాన్ని బట్టి నువ్వు డీప్గా విచారిస్తున్నావని తేలిపోయింది. ముఖ్యంగా మనం మనస్సు అన్నా, వ్యక్తిత్వం అన్నా, అహంకారం అన్నా ఒక మాయా నేను. అది దానికి ఉనికి లేదు యాక్చువల్గా. కానీ కోరికలతో, బంధాలతో ఈ మాయలో ఒక దేహాన్ని ఆశ్రయిస్తుంది అది, లేదా దేహము ఆశ్రయించబడుతుంది దానికి తల్లిదండ్రుల మూలంగా. ఓకే, ఆ విషయం కాసేపు పక్కకు పెడితే, ఈ దేహము నాది అంటున్నావు అంటే నీవు ఎన్నటికీ దేహము కాచాలవని తేలిపోయింది. మరి ఈ దేహంతో ఏం పని నీకు? ఇదిగో వాసనలు, కోరికలు, బంధాలు లోపల ఉండటం వల్ల అవి నెరవేర్చుకోవటానికి ఒక దేహం కావాలి. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ మాయలో, ఈ జగత్తులో కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా. వాటికి నీకు తేడా ఏం లేదు, అన్నీ పంచభూతాత్మకాలే. కాకపోతే కోరికలు తీరటానికి ఈ సృష్టిలో ఏ జన్మైనా ఎత్తవచ్చు, దేంతో అయినా కలవచ్చు. అక్కడ కోరిక, డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్. ఇక్కడ వాసన అంటే కోరికలు, బంధాలు, ఇంద్రియములతోటి నీవు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా మాయా నేను దగ్గర, అంటే అహంకారం దగ్గర మనస్సులో రికార్డ్ అయి ఉంటాయి. సరే, అసలు ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నావు. అదే మహర్షి కూడా అడుగుతున్నారు. మనస్సు అనేది ఉన్నదేమో చూడు, అది లేదు, ఉన్నది అవేర్నెస్. ఏనాడు జడమైన దేహముతోటి ఆత్మ కలవలేదు. చిచ్చడ గ్రంథి అనే అహంకారము తల ఎత్తలేదు, కానీ తల ఎత్తినట్లుగా ఉంటుంది ఈ మాయా నేను, ఈ మనస్సు. అటు జడము కాదు, ఇటు పూర్తిగా చైతన్యము కాదు. ఒక మిక్స్డ్ ఫీలింగ్ కలిగి ఉంటుంది. ఇది జడత్వం ఉండాలి కర్మలు ఆచరించటానికి, లేకపోతే దేహంతో నీకేం పని? కోరికలు, బంధాల వల్లనే కదా, ఇంద్రియ వ్యాపారముల వల్లనే కదా. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే ఆదిశంకరులు, మహర్షులు కూడా వేసిన ప్రశ్న. దేహం నాహం, దేహం నీవు కాదు. కోహం, నీవెవరివి? నీవు ఉన్నావా అసలు? ఉంటే ఏ రూపంలో ఉన్నావు? అప్పుడు ఆదిశంకరులు కూడా దేహం నాహం, కోహం నేనెవరిని అన్నప్పుడు సోహం అన్నాడు. ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది నీవన్నారు. అంతేకాని అటు దేహానికి ఆత్మకి సంబంధించకుండా
బయటికి వచ్చిన ఈ మాయా నేను దానికి ఉనికి లేదమ్మా. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది ఒక పిశాచం అన్నాడు రమణ మహర్షి, ఇది ఒక ఘోస్ట్ అన్నాడు, ఇది ఒక అభూత కల్పన అన్నాడు, లోయర్ సెల్ఫ్ అన్నాడు, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అన్నాడు. ఒకటి కాదు, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సర్పరజ్జు భయభ్రాంతిలో తాడు పాము కాలేదు, అయినా పాము భయం కలిగింది. తీరా విచారిస్తే పాముందేమో అని ఎక్కడ భయం కలిగిందో అక్కడే నీకు తాడు కనపడింది. నువ్వే అంటావు, నేను పొరపాటు పడ్డాను, పామే లేదని. అదేవిధంగా నీకు తెలిసినా తెలియకపోయినా యు ఆర్ దట్ అవేర్నెస్. నీవు ఆత్మవి, నీవు అహం స్ఫురణవి. కానీ దేహాత్మ బుద్ధి వాసన వల్ల ఇది ఇట్లా కనపడుతుంది ఆత్మని ఆధారంగా. ఆత్మ లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఉండవు. కానీ ఈ మూడు లేకపోయినా ఆత్మకు వచ్చే ఇబ్బంది లేదు. దానికి మంచి నిదర్శనం నిద్రావస్థ. నిద్రపోతున్నప్పుడు నీ దేహము, సంసారము, జగత్తు, నీవు అనుకునే దైవం అంతా అదృశ్యమైపోయిందిగా. అవి ఆలోచనలు కాబట్టి. మరి నిద్రలో నువ్వు ఉన్నావుగా, ఆ ఉన్నది ఆత్మస్థితి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవమ్మా. సత్యము ప్రకాశించిన తరువాత కూడా ఈ దేహము, జగత్తు, సంసారము, పంచభూతాలు ఉంటాయి. కానీ ఆత్మకి అన్యంగా ఉండదు. మహర్షి కూడా ఇదే విషయం చెప్పాడు. దేహం కనపడుతుంది, దేహం కూడా ఆత్మే. జగత్తు కనపడుతుంది, జగత్తు ఆత్మే. జనన మరణాలు ఉంటాయి, అది కూడా ఆత్మే. ఇట్లా ఆత్మని విడిచి ఇది లేదు. తెర మీద బొమ్మలు ఎన్ని పడినా తెరను విడిచి బొమ్మలు లేవు. మరి బొమ్మలు సత్యం కాదా? సత్యము కాదు, ఊహాజనితములు, ఇమాజినరీ. అవన్నీ ఆలోచనలు మాత్రమే. కాబట్టి మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇట్ ఈస్ ఏ ప్రైమరీ క్వశ్చన్ దట్ ఇన్ మాయా ఎవ్రీబడి హ్యాస్ టు introspect oneself as who am I? Am I this body? Am I this mind? Am I this indriyas? No. I am is the reality. అది దానంతటది ప్రకాశిస్తుంది జ్ఞానవృత్తి చేత. ఉన్నది ఒకటే సత్యము, అదే ఎరుక, అదే తురీయము, అదే అనంతము. ఆ స్థితిలో సృష్టి ఉండదమ్మా. కారణం, సృష్టిని చూచేవాడెవడు ఉండడు. ఇది పూర్తిగా అంతరించిపోతుంది. నీవు ఇది తాడని తెలిసినప్పుడు పాంభయం పోయిందా లేదా? మళ్ళీ పాంభయం కలుగుతుందా? కలగదు కదా. తాడుంటుంది. అట్లాగే ఇక్కడ కూడా స్వరూప జ్ఞానము ప్రకాశించిన తర్వాత కూడా సంసారము, జగత్తు, దేహం ఉంటుందమ్మా. కానీ ఈ దేహము ఆత్మలోనిదే, విడిగా లేదు. జగత్తు విడిగా లేదు, జనన మరణాలు విడిగా లేవు అనేటువంటి అవుట్లుక్ ఉంటుంది తల్లి. తర్వాత ఇంకోటి ఏమడుగుతున్నావు? అసలు దేహాత్మ బుద్ధి నశించి ఆత్మ ప్రకాశించిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజానికి అనిపించేవాడు ఉండడు అక్కడ. అడిగినప్పుడు సమాధానం చెబుతాను, అంతవరకే. మహర్షి ఏమన్నారు? ఇందాక నుంచి ఎవరు మాట్లాడుతున్నారు మాతో అంటే నా మనస్సు అన్నాడు. నువ్వు అనుకున్న మనస్సుగా బంధాలు సృష్టించేది ఉండదు అక్కడ. ఒక దగ్ధబీజ మనస్సు ఉంటుంది, తగలబడ్డ తాడులా మనస్సు ఉంటుంది. అది వస్తుంది, సమాధానం చేస్తుంది, పోతుంది. ఎందుకని? ఈ దేహానికి ఆ మనస్సుకి ఒక ప్రారంధం ఉంది.
బర్త్ అండ్ డెత్ టైం ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఆ ప్రారంభం ఉన్నంత వరకు ఆ దేహం ఉండి తీరుతుంది, దగ్ధబీజ మనస్సు ఉంటుంది. కానీ అది దేనిని బంధించదు. అంటే చెప్పుకోవటానికి ఆకారం ఉంటుంది, దానిలో బంధాలు కానీ రాగద్వేషాలు కానీ నాది నీది అని కానీ వారు వీరన్న భేదము కానీ ఉండదమ్మా. ఎందుకని? ఆత్మస్థితిలో నిలిచి ఉన్నటువంటి వారు అందాం కాసేపు, ఆత్మని ఎరిగిన వారు అందాం. ఎరిగిన అంటే ఉండటం. నోయింగ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. ఓకే, అయినా ఇది కనపడుతుంది. ఎందుకని? ఆత్మప్రకాశంతో దేహము సృష్టి ఎగిరిపోదు తల్లి. ఒక ఫ్యాన్ బాగా తిరుగుతూ ఉంది, హై స్పీడ్లో స్విచ్ ఆఫ్ చేశావు, వెంటనే గ్రైండింగ్ హాల్ట్కి రాదుగా, కొంతసేపు తిరుగుతుంది కదా. ఆ ప్రారంభ కర్మ వల్ల, ఆ ఫోర్స్ వల్ల. ఇక్కడ కూడా రమణ మహర్షికి 16వ సంవత్సరంలో సెల్ఫ్ రియలైజేషన్ అయిందని మనం అనుకున్నప్పటికీ 1950 దాకా ఆ దేహము, ఆ సంసారము వెంటాడుతూనే ఉన్నాయిగా. అది ఉన్నా లేనట్లే. ఎందుకని? దేహస్మరణ కానీ, బాధ్యత కానీ, కోరిక కానీ, బంధం కానీ, ఇష్ట అయిష్టాలు కానీ, తరతమ భేదం కానీ, వారు వీరని కానీ, అటువంటిది తల ఎత్తే మనస్సు లేదు అక్కడ. మనస్సు పూర్తిగా దగ్ధపడి ఉంది, అంటే దగ్ధమై ఉంది, నష్టమై ఉంది. ఒక విత్తనం ఉంటుంది, బాగా వేయించావు, వేయించిన గింజ నువ్వు ఎక్కడేసినా మొలకెత్తదు కదా. ఆ విధంగా జ్ఞానంతో, స్వరూప జ్ఞానంతో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు ఆదిశంకరులు కూడా. స్వరూప జ్ఞానంతో ఈ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. సంచిత ఆగామి ప్రారంధాలేవి ఉండవు. చూచే వాళ్ళకి మాత్రం ఆయన కర్మలు ఆచరిస్తున్నట్టుగా కనిపిస్తాడు, కానీ కర్త లేని కర్మలు చేస్తాడు. ఏ డ్రైవర్లెస్ వెహికల్ లాగా అది పోతూ ఉంటుంది. అది ఒక ఎండుటాకులాగా ఉంటుంది, గాలి ఎటు వీస్తే అటు పోతుంది, దానికంటూ స్వతంత్రం ఉండదు అని చెప్పటం. కనుక టు సమప్, మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? పాము ఎక్కడి నుంచి వచ్చింది? పాము ఈజ్ ఈక్వల్ టు ఈగో అనుకో, రాలేదు కదా. విచారిస్తే పామే తాడు నుంచి వచ్చిందే లేదు కదా. ఆత్మ నుంచి కూడా ఇది రాలేదు, విశేషం. మరి రాకపోతే ఎందుకలా అనిపిస్తుంది? మరి అనిపిస్తుంది కదా. నీవు ఆత్మవై ఉంటూ నాకు తెలియదని ఎందుకంటున్నావు? ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి వల్ల. దేహాత్మ బుద్ధి ఎందుకు వచ్చింది మాయలోకి? కోరికలు, బంధాలు, రాగద్వేషాల వల్ల. అవి నిజంగా ఉన్నాయా? చూడబోతే అవి లేవు. అంతవరకు దేనికమ్మా? కలగంటున్నావు. కలలో ఈ మనస్సుతోటే నీవు ఎన్నో లోకాలు, ఎందరితో మాట్లాడతావు, చనిపోయిన వారితో పలకరిస్తావు, వస్తావు. కలగంటున్నంతసేపు సత్యంగా ఉందిగా నీకు. జాగ్రత్తావస్థకు వచ్చి చెబుతావు కళా సత్యమని. ఈజ్ ఇట్ నాట్? ఎలా చెబుతున్నావు? అక్కడ జరిగింది ఇక్కడ లేదు కాబట్టి కంపేర్ చేస్తున్నావు. నిజానికి జాగ్రత్త అవస్థ కూడా కళ లాంటిదే అమ్మా, ఇదేమీ సత్యము కాదు. ఇంకో మాట ఏమని అడుగుతున్నావు? పోస్ట్ రియలైజేషన్ అంటే స్వరూప జ్ఞాన ప్రకాశం తరువాత కూడా ఇది కనపడుతుంది. సత్యంగాన అసత్యంగాన ఉంటుందా ఉండదా అన్నప్పుడు ఈ ఎండమావుల్లో, మిరేజెస్లో నీళ్లు లేకపోయినా కనపడతాయి కదా. నీ అభిప్రాయం ఏంటి?
నీళ్లు ఉన్నాయని దాహం కోసం వెళ్తావా నువ్వు? వెళ్ళవు కదా. అసత్యమైన కనపడుతుంది కదా. అలా ఉంటుంది ఇక్కడ కూడా. సంసారం ఉంటుంది, బంధం ఉండదు. దేహం ఉంటుంది, అభిమానం ఉండదు. ఇతరులు కనపడతారు, కానీ భేదం ఉండదు. నేనెట్లా ఉన్నానో నీవు అంతేను, నీవేది కాదో నేను అది కాదు. ఇది ఒక స్వప్నంలాగా సాగిపోతుంది తల్లి. కాబట్టి ఎరుక కలిగిన వారు అంటూ ఇండివిజువల్ రియలైజేషన్స్ ఉండవు ఉండవు ఉండవు. నువ్వు అడగచ్చు, మరి సృష్టి ఎందుకు కనపడుతుంది? మహర్షికి శంకరులు కూడా కనపడిందిగా. సత్యము తెలుసుకోవటానికి, సత్య ప్రకాశానికి. అందుకనే మహర్షి ఏమన్నారు? శిశువుగా జన్మించక తప్పదు బిఫోర్ సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. భ్రమాను, మాయను, అభాస కాంతి అను ఇది ఒకటి ప్రకాశిస్తేనే తప్ప నీవు సత్యాన్వేషణ చెయ్యవు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అశాశ్వతమని తెలుసు, కానీ అసత్యమని తెలియదు, ఉనికి లేదని తెలియదు. కనుకమ్మా విచారించు. ఉన్నది ఒకటే సత్యము. ఆ సత్యానికి ఒకే ఒక జీవుడు కనపడతాడు. ఆ జీవుడికి ఇతరులు కనపడతారు కలలో కనిపించినట్టు. ఈ జాగ్రత్త అవస్థ కూడా కల సమమేను. నువ్వు ఎంత థీరీస్ చెప్పుకున్నా పంచభూతాత్మకమని, ఈ దేహం మళ్ళీ అక్కడే కలిసిపోతుందని, దేహం అక్కడి నుంచి వచ్చిందని, ఇవన్నీ ఊహాజనితాలు. నా అనుభవంలో స్వరూప జ్ఞానమందు అసలు సృష్టే లేదు. జీవుడు లేడు, తల్లిదండ్రులు లేరు, పుట్టుక లేదు, మరణము లేదు. అసలు మాయా నేను యొక్క ఛాయలు పొరపాటున కూడా తల ఎత్తవు. ఏ విధంగా అయితే నీవు తాడు అని తెలిసినప్పుడు పాము అదృశ్యమైపోయిందో, పాము ఛాయలు తల ఎత్తవో, ఇక్కడ కూడా స్వరూప జ్ఞానమందు, ఆత్మ ప్రకాశమందు అది తప్ప వేరు లేదు. ఏకంనాదితి ఏమన్నారు ఆదిశంకరులు? ఒకటే ఉంటుంది, పరిధులు లేక ఉంటుంది, అవస్థలుండవు, జనన మరణాలుండవు, భేదము కానీ ఇతరులు కానీ గోచరించే ప్రసక్తి లేదు. ఏ విధంగా అయితే కళ నుంచి బయటకు వచ్చినప్పుడు నీవు అసత్యమని చెబుతావో, మూలము ప్రకాశించినటువంటి వారికి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులనే కళ నుంచి మేల్కొని వారి సహజ స్థితిలో ఉంటారు. దేహమున్నా ఇబ్బంది లేదు, దేహం రాలిపోయినా ఇబ్బంది లేదు. దేహం ఉన్నప్పుడు ఒక పరిస్థితి, దేహం పోతే ఇంకోటి, అట్లా ఉండదు. ఏమ్మా, ఐ హోప్ యు గాట్ ది మెసేజ్. ఇంకా నిదానంగా విను. ఇంకేదన్నా అనుమానం ఉంటే తప్పకుండా అడుగు. మంచిది. మౌనమే నీ సహజత్వము, మౌనమే నీ ఉనికి, మౌనమే ఉన్న జ్ఞాన స్వరూపము. అమ్మా గౌరీ, ఎప్పుడైనా బంగారము తాను ఆభరణమేనని ఎప్పుడన్నా చెబుతుందా? ఆలోచించు. చెప్పదు కదా. నువ్వంటున్నావు ఆభరణం కావాలి అంటే బంగారం ఉండాలి, బంగారం ఉంటేనే ఆభరణం, కాబట్టి ఆభరణాలన్నీ బంగారమే. అంటే ఇక్కడ ఆత్మ అనేది ఏమిటో జీవుడికి తెలియదమ్మా, దేహానికి తెలియదు, అహంకారానికి తెలియదు. ఇది ఒక ఆభరణం లాంటిది.
ఇక్కడ ఏమని చెబుతున్నారు? నేనంటే ఆభరణమేను అని ఒక ఆభరణం అనుకుంటే అది అజ్ఞానం. కానీ బంగారానికి అన్యంగా ఆభరణం లేదు అని ఎప్పుడైతే బంగారం నెరిగి చెబుతుందో అది జ్ఞానమై కూర్చుంది. ఇక్కడ ఆభరణం ఈజ్ ఈక్వల్ టు జీవుడు, బంగారం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఏ విధంగా అయితే బంగారం ఆభరణం దానంతరది కాలేదు, ఆత్మ ముక్కలే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాదమ్మా. ఇవన్నీ కూడా ద్వైతంలో చెప్పుకునేటటువంటి కొన్ని విశేషాలు మాత్రమే, ఒక అవగాహనకి. అంతేకాని ఆత్మ ఎన్నడూ చెప్పదు నేనే జీవుణ్ణి అని. అది ఎట్లా ఉంటుంది అంటే, దేహాత్మ బుద్ధి ఉన్నటువంటి స్థితిలో తనకంతా అన్యంగా కనపడుతుంది. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, సృష్టి అన్యము, ఆత్మ కూడా అన్యంగానే ఉంటుంది జీవుడికి. ఎప్పుడైతే అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించిన తరువాత మనస్సు వేయించిన గింజలాగా ఉంటుంది. దగ్ధబీజ మనస్సుతో వస్తాడు బయటికి. దాన్నే మహర్షి తగలబడతాడు అన్నాడు. ఆ మనస్సు చెబుతుంది ఈ పై వాక్యాలని. ఏమని? ఆత్మకు వేరుగా అనేది దేహం లేదని దగ్ధబీజ మనస్సుతో చెప్తుంది. అంతేగాని ఆత్మ చెప్పదు. ఆత్మగన్యంగా ఏదీ లేదు. ఆత్మ దేనిని గుర్తించదు. ఇంకో విషయం ఏంటంటే, జీవుడు ఆత్మని గుర్తించలేడు, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. ఈ మాటలన్నీ కూడా మనస్సుతో చెప్పుకునే కొన్ని విశేషాలు మాత్రమే. ఏమా? అంతేగాని ఎప్పుడూ కూడా ఆత్మదేహంగా ప్రకటించబడుతుందా అంటే కుదరదు. ఇక్కడ నేను కానిది ఏమున్నది అంటున్నావు. నేను అనే పదం దేహాత్మబుద్ధితో చెబుతున్నావే కానీ ఆత్మస్థితిలో సృష్టి ఉండదు తల్లి. చెప్పటానికి ఇదంతా నేనే అని చెప్పలేదు. కానీ ఆత్మ ప్రకాశం అయిన తరువాత కూడా ఇది కనపడుతుంది. ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా, లేవని తెలిసినా నీళ్లు కనపడతాయి కదా. ఆ విధంగా దేహము కనపడుతుంది, జగత్తు కనపడుతుంది. స్వరూప జ్ఞానం తరువాత సంసారము కనపడుతుంది. అదే అంటారు మహర్షులు వారు, దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, సంసారం ఆత్మే, సృష్టి యావత్తు ఆత్మే అని. అంటే ఆత్మ లేకుండా అది లేదని మాయలో చెప్పుకునే, అదిగో ఆ దగ్ధబీజ మనస్సుతో చెప్పుకునే మాటలే తప్ప ఆత్మ ఏనాడు సృష్టి ఒకటి ఉన్నదని అంగీకరించదు. ఆత్మ తనకు తానుగా తురియంలో ఉంటుందమ్మా. నా అనుభవంలో ఆత్మస్థితిలో సృష్టి ఉండదు. ఇప్పుడు సృష్టిని చూస్తూ మాట్లాడుతుంది ఎవరు? ఆ దగ్ధబీజ మనస్సు. ఇదంతా ఆత్మలోనిదే అని. లోనిదే అంటే దాని వల్లనే. ఆత్మలో ఏది ఉండదు, ఒక ఎరుక తప్ప. తనకు తానుగా జ్ఞానవృత్తి చేత ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది అనంతంగా, పరిధులు లేక. అది తురీయంలో ఉంటుంది తల్లి, ఈ 3 అవస్థల్లో ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది 3 అవస్థల్లో, జాగ్రత్త అవస్థలో మాట్లాడుతున్నావు, ఒక కల్లో మాట్లాడినట్టు. ఇది కూడా మాటలన్నీ మాయ మాటలే తల్లి, ఏమీ సత్యము కాదు. ఈ అవస్థకి ఇది సత్యము. కానీ సత్యాన్ని గురించి మాట్లాడటానికి దీనికి అవకాశం లేదు. దీనికి ఆ విషయం తెలియదు. అయినా కానీ చెబుతూనే ఉంటుంది ఇదంతా ఆత్మేనని. అది ఎంత చెప్పినా దేహాత్మబుద్ధిలో ఉన్న వారికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఎంతసేపటికి వాసనలు, కోరికలు, బంధాలు, సంసారము, జగత్తు, మంచి చెడు, న్యాయము, అన్యాయము, సుఖము, దుఃఖము, పుట్టుక, మరణం, ఇవి తెలుస్తాయి. అది తెలియదమ్మా. మంచిది. మౌనమే శరణ్యం. గురుగారికి నమస్కారం. గురుగారు, నాకు ఒక డౌటు. ఇప్పుడు మనకున్నటువంటి రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, ఇవన్నీ నిజంగా జరిగాయా? జరుగుతున్నప్పుడు చూసి రాసిన గ్రంథాల ఇవన్నీ, లేక మామూలుగా రాసిన గ్రంథాల? చెడు అంటే
రావణాసుడని, మంచి అంటే రాముడని, పాండవులంటే మంచని, కౌరవులంటే చెడని అవగాహన కల్పించడం కోసం పాత్రలు కల్పించినటువంటి పాత్రలతో రాసినటువంటి గ్రంథాలు ఇవన్నీ. నిజంగా మహాభారతం, రామాయణం జరిగాయి. మీకున్నటువంటి అనుభవంతో కాస్త మాకు వివరించండి. నాయనా పవన్, నీ దృష్టిలో నిజమంటే ఏమిటి? ఉన్నది కదా, అది ఎప్పుడూ ఉండాలి కదా. అంటే ఈ జాగ్రత్తావస్థ నీకు నిజంగా కనపడుతుంది. దేహాత్మ బుద్ధి వల్ల ఇతరులు, సంసారము, జగత్తు, గతము, కాలము, యుగములు, త్రేతాయుగం అంటావు, ద్వాపర యుగం అంటావు, ఈ విధంగా ఇది కలియుగం అంటావు. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కల వస్తుంది. కలగంటున్నంతసేపు మరి కల సత్యమే కదా. నీవు మేల్కొని స్థూల దేహానికి వచ్చినప్పుడు ఏమైంది? నీ కళ అదృశ్యమైపోయిందే లేదా? అంతవరకు సత్యముగా ఉన్నది ఈ అవస్థకి రాగానే అదృశ్యమైపోయింది. ఓకే, రమణ మహర్షులారు, ఆదిశంకరులు ఒకే విషయాన్ని ప్రస్తావించారు. సత్యము అంటే ఏ మార్పు లేకుండా ఉండేది. అంటే దాని అర్థం ఏంటి? కనపడిపోయేది కాదు. ఒకవేళ అది ఉంటే ఎప్పుడూ ఉండాలి, లేకపోతే అసలు లేకుండా పోవాలి. ఇప్పుడు మనం చెప్పుకునే పురాణములు, ఇతిహాసములు, కాలము, ఇందాక అడుగుతున్నావుగా, రామాయణము, భారతము, ఎన్నో ఉన్నాయి పురాణాలు. ఈ పురాణాలు ఇవన్నీ కూడా కాలగమనంలో అదృశ్యమైపోయాయే తప్ప అవి లేవు. కానీ మానసికమైనటువంటి మస్తిష్కంలో అవి దాక్కుని ఉన్నాయి. రాముడు ఉన్నాడని, కృష్ణుడు ఉన్నాడని నువ్వు భౌతిక దృష్టితో చూస్తున్నావు. భౌతికం అంటే నువ్వు దేహం కాబట్టి రాముడు కూడా దేహము, కృష్ణుడు దేహము, గురువు దేహము, ఇతరులు దేహము, పాత్రలు దేహము. ఎన్నో క్యారెక్టర్స్ని మహాభారతంలో చూస్తాం, మనం రామాయణంలో కూడా చూస్తాం. ఒక విశేషం ఏమిటో తెలుసా? రాముడు పాత్ర వేసినటువంటి ఆ మాయలో కృష్ణుడు పాత్ర కూడా వేశాడు. తర్వాత రామాయణ కాలంలో రాముడు చాటు నుంచి బాణం వేసినందుకు కృష్ణావతారంలో బోయవాడి బాణానికి కృష్ణుడు మరణించాడు. ఇవన్నీ కర్మ ప్రభావంగా మనం చెప్పుకుంటాము. ఈ మాయలో జరిగిందా లేదా అన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? దేహత్వ బుద్ధితో కాలగమనంలో ఉన్నది అని అనుకున్నప్పుడు ఈ మాయలో నీవు వాటిని చూస్తున్నావు. ఈ అవస్థలో మాత్రమే అవి కనపడతాయి నీకు. శ్రీలంక ఇప్పటికీ ఉందిగా, కురుక్షేత్ర సంగ్రామం జరిగిన దాఖలాలు ఉన్నాయిగా. పోనీ కృష్ణుడి యొక్క ద్వారక
సముద్రంలో మునిగిపోయినట్లుగా నిదర్శనాలు కనపడ్డాయిగా. ఎక్కడ కనపడ్డాయి? ఈ జాగ్రత్త అవస్థలో దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు మాత్రమే కనపడ్డాయి. అంటే నీవు గ్రహించవలసింది, ఏ అవస్థకి ఆ అవస్థ సత్యముగా ఉంటుంది. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడు, దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఒకదాంతో ఒకటి సంబంధం లేదు. కారణం, స్థూల దేహంతో స్థూల జగత్తుని, గతాన్ని, కాలాన్ని, చరిత్రని, యుగాలని నీవు గుర్తిస్తున్నావు. ఇక్కడ సూక్ష్మదేహమైనటువంటి మనస్సుతో కలలు కంటున్నావు. కల గనక నిజమైతే జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి విషయాలు కూడా నిజం కావాలి. అలా అవ్వటం లేదు. ఏ విధంగా చెబుతారు మీరు అనొచ్చు. నీ అనుభవమే చూడు. జాగ్రత్తావస్థలో నీకు ఎన్నో సమస్యలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు, కోరికలు, ఒకటి కాదు అన్ని. ఇక్కడ అన్నీ ఉన్నాయిగా. కాసేపు నిద్రపోతే ఏమైంది? సుషుప్తావస్థలో, ఈ జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి ఏ ఒక్క విషయమైనా నిద్రలో ప్రకాశించిందే. అయినా నిద్రలో నీవు ఉన్నావు. ఏ రూపేణ ఉన్నావో నీకు తెలియదు. ఆత్మ ఉన్నదని చెప్పినా అది ప్రకాశించినంత వరకు తెలియదు. కాబట్టి జ్ఞాన దృష్టితో చూచినప్పుడు సృష్టి లేదు, వ్యక్తిత్వము లేదు, జనన మరణాలు లేవు, మీరు అనుకునే అవస్థాత్రయములు లేవు. ఉన్నది ఎరుక మాత్రమే. ఓకే, దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు. ఇక్కడ చూచినప్పుడు ఈ మాయలో, ఈ ద్వైతంలో, ఈ జాగ్రత్తావస్థ అనే స్వప్నంలో అవన్నీ కనపడుతున్నాయి నీకు. అవస్థకి లిమిట్ అయి ఉంటే అవి సత్యమే, కానీ అవస్థ దాటితే అది అసత్యం. ఇవి మీరు అన్నట్టు ఒక డిసిప్లిన్ కోసం చెప్పినటువంటి విషయాలు. మహర్షి సందర్భంలో వేదములు, ఉపనిషత్తులు కూడా అసత్యములే అన్నారు. అంటే మానసికమైన ప్రజెంటేషన్స్ మాత్రమే. వాటి ఉద్దేశము ఇది అసత్యమని నీవు గుర్తించి నీవుగా ఆత్మగా నిలిచి ఉంటావని. అందులో సారాంశం, అంతకంటే ఏం లేదు. ఆదిశంకరులు సత్యం అన్న దానికి ఒక నిర్వచనం ఇచ్చారు. కనపడిపోయేది సత్యము కాదు, పరిణామశీలత కలిగింది సత్యము కాదు, ఏ మార్పు లేకుండా ఒకే రీతిలో నిలిచి ఉన్న ఏ స్థితి అయితే ఉందో అది మాత్రమే సత్యము. దాని అర్థం ఆత్మ మాత్రమే సత్యము, ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యము, అహంస్మరణ మాత్రమే సత్యము, తురేయము మాత్రమే సత్యము. మరి ఇక్కడ మనం అన్ని చూస్తున్నాం కదా. కరెక్టే, చూసేవాడి యొక్క రియాలిటీ మీద చూడబడే వస్తు, విషయ, కాలములు ఆధారపడి ఉంటాయి. నీవు ఏ దృష్టితో చూస్తే అవి ఆ విధంగా కనపడతాయి. అంతవరకు దేనికి? గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం,
కల కన్నది నీవు, కలలో సుఖదుఖాలు అనుభవించింది నీవు. మెళుకు వచ్చాక నీవేమంటున్నావు? కళ సత్యమంటల్లే. అదే మహర్షి కూడా చెప్పింది. చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం ఎట్లా అవుతుంది? కళ కనటం, కళలో వస్తు విషయాలు అసత్యమైతే కళ కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? దాన్ని కొంచెం జాగ్రత్త అవస్థకి అదే విషయాన్ని తీసుకుని వస్తే, నేను చూస్తున్నాను, నేను గ్రహిస్తున్నాను, నేను తెలుసుకుంటున్నావు అని అంటున్నావు. మంచిది. తెలుసుకునేవాడి, గుర్తించేవాడి సత్యత్వం మీద తెలియబడే వస్తువులు ఆధారపడి ఉంటాయి. సృష్టిలో ఏ ఒక్కటి కూడా అది ఉన్నట్టు నీకు చెప్పటం లేదు. నీవు అక్కడ ఇది ఉంది, అక్కడ ద్వారక ఉంది, ఇక్కడ శ్రీలంక ఉంది, అయోధ్య అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, పరశురాముడు పుట్టాడు. ఇట్లా ఊహాజనితమైనటువంటి మానసిక ధోరణిని పట్టుకున్నప్పుడు అవి ఎక్కడున్నాయి? నీ మనస్సులోనే ఉన్నాయి. ఇంకా సూక్ష్మంగా ఒక ప్రశ్న అడిగారు మహర్షుల్ని. వైకుంఠము, కైలాసము, స్వర్గలోకాలు ఉన్నాయా అన్నారు. ఉన్నాయి అన్నారు. ఎక్కడ అంటే నీ మనస్సులో అన్నాడు. తేలిపోలే. దాని అర్థం ఏంటి? ఇవన్నీ మానసికమైన ఆలోచనలే తప్ప మరొకటి కాదని, వాటికి స్వయం ప్రకాశము లేదని తీరా విచారిస్తే మనస్సే లేదుగా. మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహమేగా. కాబట్టి ఆలోచనలు తల ఎత్తకపోతే ఉన్నదేమిటి? ఓన్లీ ది కాన్షియస్నెస్, ఎరుక మాత్రమే కదా. కాబట్టి ఎరుకే సత్యము. మానసిక ధోరణులు, ద్వైత జ్ఞానము, అవస్థాత్రయములు, జనన మరణాలు, కాలము, గతము, భవిష్యత్తు అనే వస్తు విషయాలు పూర్తిగా అవాస్తవములు, అసత్యములు, నిరాధారములు, స్వయం ప్రకాశము లేని ఊహాజనితములు మాత్రమే. ఇది నా అనుభవం. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము కూడా. ఏం లేదు సార్. ఇప్పుడు ఆత్మకి ఏం తెలియదట, ఎరగకపోవటమే కాదు, తన తాను తెలియదట, దాని గురించి కూడా దానికి ఏం తెలియదటండి. ఎవరు చెప్పారు? అలా అంటారండి సార్. నేనేమనుకుంటానంటే ఆత్మకి అన్ని తెలుసున్నాను అనుకుంటాను నేను. కాదు కాదు కాదు. ఆత్మ. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. వినపడుతుందా? హలో, వినపడుతుందా మీకు? చెప్పండి. ఇప్పుడు వినపడుతుంది సార్, చెప్పండి. ఆత్మ తనకు తాను తెలుసుకోగలదు. అవును. దానికి అన్యత్వం లేదు కాబట్టి జీవుణ్ణి, జగత్తుని చూడదు అది. అదిగా సార్. ఇప్పుడు అది ఏమంటారంటే ఆయన, దానికి అది తెలియడమే కాదు, తెలియకపోవడమే కాదు, తను కూడా అది దాని గురించి కూడా దానికి తెలియదట. ఎవరు చెప్పారు? ఏమండి? ఎవరు చెప్పారు? మహర్షి లేదు, శంకరులు లేదు, సాధు వంశీ చెప్పారు. దానంత మోసం ఇంకోటి లేదు. ఆయనకి తెలుసు. ఏమంటారు? రమణ మహర్షి చెప్పుకున్నాడు, జ్ఞానం కలిగింది ఆత్మ, జ్ఞాన వృత్తితో తనకు తాను ప్రకాశిస్తూ ఉంటుంది. అనుభవం కూడా అదే నాయన. కరెక్టేనండి, కరెక్టే. విను అక్కడ ప్రేమ, సంసారము, సృష్టి ఉండదు. ప్రారంభంతో బయటకు వచ్చినప్పుడు కనపడతాయి. ఇవంతా కూడా ఆత్మలోనిదే అనుకుంటారు.
అంటే నేను అనుకున్నది ఏంటంటే ఇట్ నోస్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ డస్ నాట్ స్పీక్ అని. కాదండి, ఎవ్రీథింగ్ అనే పదం లేదు. అంటే ఎవ్రీథింగ్ అనే పదం లేదు ఎక్కడ. ఆహా. ఆత్మ తనకు తాను ఉంటుంది అంతవరకే. ఆయ్. మనిషిని గుర్తించదు, జీవుణ్ణి గుర్తించదు. అది కాదు సార్, దాని అంతా ఇట్ నోస్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ డస్ నాట్ కాదు 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 నాయన. ఏమండి? ఎవ్రీథింగ్ అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆ, ఎవ్రీథింగ్ అంటే అర్థం ఏంటి? ఆయ్, మరణం, పుట్టుక, ఈ జగత్తు ఇవన్నీ చూస్తుందనే కాదు. ఆయ్, అసలు వీటిని గుర్తించదు. ఆయ్. నువ్వు కాసేపు నిద్రపోతేనే అవును. ఏది గుర్తించలేకపోతున్నావే. ఆయ్. నిద్ర ఈజ్ యువర్ రియాలిటీ. అదే ఇప్పుడు సాధు శ్రీ ఆయన ఓం సాధు గారు రాసింది కరెక్టేనంటారు. తప్పు తప్పు తప్పు, అది కాదండి. కాదు. అయితే అదిగా సార్, ఇట్ నోస్ ఎవ్రీథింగ్ అంటారా? అసలు ఆత్మకి తెలియదు, తనకు తానే ఉంటుంది అంతవరకే. కరెక్టే. సృష్టిని గుర్తించదు. కరెక్టేనండి. నిద్రపోతున్నావు నాయన, నువ్వు నిద్రలో నువ్వు ఏమైనా గుర్తిస్తావా? గుర్తించండి. దట్స్ ఆల్. నిద్రలో ఉంది నీ ఆత్మస్థితి. ఆ, ఆత్మస్థితి గుర్తించదు, ఆహా. లేదు గుర్తించదు. కరెక్టేనండి. అనుభవం. మాయలో నువ్వు ఎన్ని మాటలు చెప్పుకున్నా అన్ని ఆయ్. సత్యాలే. ఇవన్నీ మాయ మాటలు. అవునండి, అవును. ఆత్మ అంటే ఏంటో తెలియకుండా ఆత్మ గురించి మాట్లాడటం దేనికి? ఆయ్. అంటే అంటే ఆత్మల గురించి మాట్లాడడం కాదు, ఆయన చాలా గొప్పవాడండి. బాబా, గొప్ప గిప్ప ఎవరు లేరు ఇప్పుడు సృష్టిలో. ఆయ్. అందరూ ఆత్మజ్ఞులే, అందరూ జీవన్ముక్తులే. ఒకరు గొప్పవాళ్ళు, హీనులు, అజ్ఞానులు అంటూ నా దృష్టిలో ఎవరూ లేరు. ఆయ్. ఉన్నది జ్ఞానము, లేనిది సృష్టి. అవును. అంతవరకే. జ్ఞానం అజ్ఞానం ఆత్మకి లేవు. అసలు జ్ఞాన పదం లేదు అసలు. ఆహా. ద్వైతంలో ఉంటుంది, తెలుసును తెలియదు, చెడు ఎందులో ఉంటుందండి? ద్వైతంలో ఉంటుంది, దేహాత్మ బుద్ధిలో ఉంటుంది. ఉంటుందా? పోయేవాడు జ్ఞాని, అవునండి. వీడు అజ్ఞాని అని అనుకుంటాడు. జీవన్ముక్తుడని, విదేహముక్తుడని. అంటే అవన్నీ మానసికమైన ధోరణులే తప్ప అంటే త్రిపుటిలో ఎవరు ఉండదు. చెప్పరు. అది త్రిపుటిలో ఉండదంటారా? అసలు త్రిపుటి కాదు, అసలు త్రిపుటుల్లో లేదు, అసలు ఆహా. లేదు. త్రిపుటి అనేటువంటి పదమే లేదంటారా అసలు? లేదు లేదు, సృష్టి లేదుగా. ఆహా. జీవుడు ఒక ఊహా వస్తువు అన్నాడుగా. సరేనండి. ఓకే. అది అది తెలుసుకుందామని మిమ్మల్ని. కనుక అండి. ఆత్మ, నీవు ఇప్పుడు కూడా నేనంటే ఆత్మే. అవును. కానీ కరెక్ట్. ఎప్పుడైతే నువ్వు సూరిబాబు సంసారం చూస్తున్నావో అవును. దృష్టి అన్యంతోనికి వెళ్ళిపోయింది. ఆయ్. ఇక్కడ అనుగ్రహం చేతనే అది ప్రకాశించాలి, నీ అవును. ప్రయత్నంతో సంబంధం లేదు. అవును, అది కరెక్టే. కనుక ఆయ్. అది కన్ఫర్మ్ చేస్తుంది తన ఉనికిని. ఏమంటారు ఎప్పటికప్పుడు? ఆత్మ ఆయ్. 16వ ఏట మహర్షి కన్ఫర్మ్ చేసింది. ఆహా. నాకు పిన్న వయస్సులో 10 ఏళ్ల లోపే నాకు కన్ఫర్మ్ చేసింది. ఆయ్. అది కన్ఫర్మ్ చేస్తుంది, నీ చేతుల్లో ఏం లేదు. ఆహా. అది ప్రకాశించినప్పుడు అప్పుడు తెలుస్తుంది అదేలేండి. ఈ లేనిది సృష్టి అని. ఆహా. ఈ చెప్పే మాటలన్నీ కూడా మాయ మాటలే, అదే. గర్వం మాట్లాడుకోవటమే. ఇదే సత్యమేం కాదు. అదేలేండి. ఆత్మజ్ఞానం బోధించేది కాదు, ఆయ్. ఎవరు అందించరు. ఆ మాట కరెక్టే అనుకోండి. ఏనాయన, అవునండి, బోధించేది కాదు. సాధన లేదు, సాధన చేసేవాడు కూడా లేడు. వన్ షుడ్ ఫీల్ హిమ్సెల్ఫ్. అది లేదు లేదు నాయన, వన్ షుడ్ ఫీల్ కూడా లేదు. ఆహా. ఫీలింగ్ అంటే మళ్ళీ ఇంద్రియాలు, మనస్సు, గుర్తింపు వస్తుంది, అది కుదరదు. ఆహా. ఇక్కడ ఆయ్. జీవాత్మ భావనకి ఆత్మ ఆపోజిట్ నాయన. ఆయ్. ఇప్పుడు చీకటి వెలుగులు, చీకటి ఉంటే వెలుగు ఉండదు, అవును. వెలుగుంటే చీకటి ఉండదు. అవునండి. స్వరూప జ్ఞానంలో సృష్టి ఉండదు, అవును. చూస్తుంటే స్వరూప జ్ఞానం ఉన్నా లేనట్లే. అచ్చా, తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఆత్మధ్యానానికి వెళ్ళడానికి దారి ఎలాగండి? టు స్టార్ట్ విత్ వాట్ టు డూ? మౌనం, వైరాగ్యం, విచారం, మౌనం మౌనం మౌనం, స్టిల్ అంతవరకే. దారి లేదు, పాడు లేదు. ఆలోచన లేని మనస్సు ఆత్మగా అనుభవంతో అదే ప్రకాశిస్తుంది. ఒకటే నేనుంటుంది నాయన, రెండు నేళ్ళు ఉండవు. నీకు మార్గం లేదు, నీవే అదైనప్పుడు మార్గం ఏంటి? అవునండి. లోపల లేదు, బయట లేదు, పక్షాంతరములు లేనిది ఆత్మ. అది నా అనుభవం.
అదేనండి. అది చెప్పేది కాదు, అందించేది కాదు, అవునులేండి. బోధించేది కాదు, సూచించేది కూడా కాదు. అవును, అవును. ఎందుకని? ఆత్మస్థితిలో ఈ మనస్సు అక్కడ లేదు. అయ్ ఎట్లా చెబుతుంది అది? అయ్ కాబట్టి ఏం చెప్పినప్పటికీ ఈ అయ్ మాయలో అంతా కూడా ఇవన్నీ కూడా అయ్ అసత్యములే, మాయా మాటలే. అవును, కరెక్టే. కనుక ఎవరు ఎవరికి ఏది అందించరు. అయ్ అది దానంతటిది ప్రకాశించినప్పుడే అవును, కరెక్ట్. సృష్టి అయిపోతుంది. అది ఉండదు, అసలు మాట. ఉండదు నాయన. అవునండి. ఏ శాస్త్రంతోనూ పని లేదు, అయ్ కర్మకాండాలతో పని లేదు. దేంతో పని లేదంటారు? శాస్త్రముతోటి కర్మకాండాలతోటి కూడా పని లేదు. అదేనండి. అయ్ కానీ జీవుడు కర్మలు చేస్తూ పోతూ ఉంటాడు, అవును. కింద ఆత్మ ప్రకాశిస్తుందేమో అని. అయ్ సో ఇవన్నీ కూడా కానీ కర్మకాండాలు చేస్తూనే ఉండాలి కదా. ఉండాలి కదా అని అనుకుంటున్నావు కాబట్టి చేస్తున్నావు. ఎందుకు అయ్ చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? నీవే ఆత్మ అయినప్పుడు అయ్ అంతేనండి. ఏది కొత్తగా రాదు. కానీ వాసన అయ్ చేత, కోరిక చేత, శాస్త్ర వాసన చేత, ఆచారం చేత చేస్తున్నావు. అవును, అవును. ఏదో ఇది చేస్తే నాకేదో శాంతి కలుగుతుందని. అవునండి. అవును. నీ స్వరూపమే శాంతి స్వరూపం. ఆహా. కొత్తగా ఏది రాదు నాయన. అయ్ నాకు ఏ శాస్త్రము తెలియదు, అయ్ నేను ఏ సాధన చెయ్యలేదు, ఆహా. సాధన లేదు. అసలు ఆత్మ అనేటువంటిది ఏమీ లేదు ఇంకా. ఏనాయనా? ఆత్మ అనేటువంటిది ఒక పదార్థం, ఆ, ఒక పెద్ద దిమ్మ. ఆ, అదేమీ లేదు ఇంకా. ఏమీ లేదు కాదు, ఉన్నదే అది, సృష్టి లేదు. అయ్ ఉన్నదే ఆత్మ, ఉన్నదే ఎరుక, అయ్ ఉన్నదే తురీయం. అవస్థలు లేవు నాయన, అదే అంటే జనన ఒక మరణాలు లేవు. అదే ఒక పదార్థం లాంటిది ఏమీ లేదు అక్కడ. ఆత్మ. పదార్థము నువ్వు గుర్తిస్తావు. అయ్ అసలు పదార్థము ఉంటే చెప్పాలి గుర్తిస్తుంది. కాదు కాదు అవును. నాయన. ఆత్మ చాలా ఘనాతి ఘనంగా ఉంటుంది. అయ్ ఎలా ఉంటుందండి? ఘనాతి ఘనము ఆ, చాలా ఘనంగా ఉంటుంది నాయన, చెక్కు చెదరదు. అయ్ నేను ఉన్నానన్న ఎరుకతో ఉంటుంది. అది ఆహా. అనంతంగా ఉంటుంది, దిక్కులు లేకుండా ఉంటుంది. అయ్ దిక్కులు ఉండవు, ఎటు చూసినా నీవే ఉంటావు జ్ఞానవృత్తి చేత. ఉహు. దాన్నే మనం అఖండాకారం అంటాము. అయ్ పరిధులు ఉండవు నాయన దానికి. అయ్ అలాగే. ఆ ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది, జీవుడికి ఉండదు. అయ్ అవును, జీవుడు అనేవాడు లేడు ఎక్కడ. అవును. ఏనాయనా? అని జీవుడు ఉంటాడు అని మన శాస్త్రాల్లో ఉంటుంది. అసలు లేదు, అసలు జీవుడే లేడు. అదేనండి. ఇదే మహర్షి కూడా చెప్పింది. ఆది నుంచి అహంకారం తృణీకరించబడిందన్న. ఓ జీవుడు ఉండడు, మరి ఎవరు ఉంటారు ఇంకా అక్కడ? ఎవరు ఉండరు. అమ్మా ఎవరు కాదు, జ్ఞానం ఉంటుంది. ఏమండి? జ్ఞానం, జ్ఞానం, అవేర్నెస్. ధ్యానం ఉంటుందంటారా? జ్ఞానము అంటే నేను ఉన్నానన్న ఎరుక ఉంటుంది. ఐసి. అది మాత్రమే సత్యము. ఐసి. అదిగా ఉండటానికే ఇది కనపడుతుంది. మీకు పాము భయం ఎందుకు కలిగింది? తాళం తెలుసుకోవటానికి. అవును. ఇక్కడ కూడా దేహత్వ బుద్ధి ఎందుకు వచ్చింది? నువ్వు కాదు ఆత్మవని అది ప్రకాశించాలి. నీ చేతుల్లో ఏది ఉండదు నాయన. అలాగేనండి. చాలా సంతోషం. చాలా సంతోషం సార్. ఉంటాను సార్. ఏమన్నా ఉంటే మెసేజ్ పెట్టండి, తేలిక. ఓకే, ఉంటాను. ఉంటుంది సార్. నమస్కారం. శుభం శుభం. శుభం. నాయన ప్రభాకర్ శర్మ, నిదానంగా విచారిస్తే అసలు మనస్సు అనేది లేదు నాయన. మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహమే కదా. ఆలోచన లేకపోతే అక్కడ మనస్సు అనేది లేదు. వ్యక్తిత్వం లేదు, కర్తృత్వం లేదు, పరిమితత్వం లేదు, అసలు ద్వైతమే లేదు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా అవాస్తవములు, అసత్యములు అయినప్పటికీ ఈ జీవుడు వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి ఈ మాయలోకి వస్తున్నాడు. ఏ విధంగా? దేహాలు ఆశ్రయిస్తున్నాయి. నిజానికి ఈ వ్యక్తిత్వము, ఈ జీవాత్మ భావన శాశ్వతమైనది. భగవద్గీతలో కూడా
కృష్ణ పరమాత్మ ఈ విషయాన్నే చాలా స్పష్టం చేశారు. ఇదిగో వస్త్రాలు మార్చుకున్నట్టుగా దేహాలు మార్చుకుంటుంటాడు ఈ జీవుడు అన్నాడు. జీవుడు శాశ్వతము అంటే ఇక్కడ జీవభావన కలిగింది, ఆత్మని విడిచి లేదు. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఎందుకు తెలియదు? ఇక్కడ సాపేక్ష జ్ఞానంతో పరిమితమైన నేనుగా, దేహ ధర్మాలు నీ ధర్మాలుగా భావించటం వల్ల ఈ విధమైనటువంటి స్థితి ఏర్పడింది. అంతకు మించి ఇంకేమీ లేదు. ఒక విచారముతో నేనెవరు అన్న దానితో సత్యము అవగతమవుతుంది. మనం అనుకున్నంత తేలిగ్గా ఉండదు అది. మహర్షి కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. నీవు దేహము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, ఏదీ కాదు. నీవు నిద్రపోతున్నప్పుడు ఉన్నావు కదా, దేహం లేకపోయినా ఉన్నావుగా. ఆ ఉన్న స్థితే నీ సహజత్వం అంటూ సూచించారు. మరి నేనెప్పుడు తెలుసుకుంటానని అనుకోవచ్చు. ముందు నీవెవరివో తేలిపోతే తెలుసుకోవటమా లేదా అనేది తర్వాతి ప్రశ్న. ముఖ్యంగా రెండు నేను లేవు నాయన. దేహాత్మ బుద్ధి కలిగించేటటువంటి ఒక నేను, ఆత్మగా ఉన్నటువంటి అహంస్ఫురణ నేను ఆ విధంగా ఉండదు. ఆత్మ లేకుండా జీవుడు లేడు. జీవభావన లేకపోయినా నీ సహజత్వము, ఆత్మస్థితి అనంతంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒక్క విషయాన్ని బాగా గమనించు. కాలం అనేది లేదు. ఎస్టర్డే అంటున్నావు, ఈరోజు అంటున్నావు, రేపు అంటున్నావు. నిజానికి మహర్షి మాటల్లో చెప్పాలి అంటే ఎస్టర్డే నవ్, టుడే నవ్, టుమారో నవ్. నవ్ ఈజ్ ది రియాలిటీ. ఎప్పుడూ ఉండేదే నీ సహజత్వము. ఏమిటది? అదే ఉన్నారన్న ఎరుక. అంతకంటే ఏమీ లేదు. అత్యంత తేలికైనది నీవు నీవుగా నిలిచి ఉండటం. ఉన్నావు ఆల్రెడీ. కాకపోతే జగత్తు సత్యమని, సంసారం సత్యమని, బాధ్యతలు సత్యమని, తను ఒక వ్యక్తినని, కర్తనని, కోరికలున్నాయని, బంధాలున్నాయని, ఆబ్లిగేషన్ అని, డ్యూటీ అని, ఇవన్నీ కల్పించుకుని ఈ జీవుడు తన ఉనికిని పడిపోకుండా నిలబెట్టుకోవటానికి చేసే ప్రయత్నమే ఈ మాయలో జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ ఏమంటున్నారు? యువర్ మైండ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ మెనీ యెస్టర్డేస్. నిజానికి కాలం లేదు నాయన. కాలం ఒక ఆలోచన. కాలానికి అతీతమైనది నీ సహజత్వము. గతంలో చెప్పుకున్నట్టు దేహాత్మబుద్ధి అహంకారము తల ఎత్తినప్పుడు సర్వము తల ఎత్తునన్నారు. సర్వము అంటే ఇతరులు, సంసారము, జగత్తు, సృష్టి, అవస్థలు, కాలము, భవిష్యత్తు, ఇట్లా ఇవన్నీ ఏమిటి? మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదు. ఆత్మ ఎదుటే ఇవి ప్రకాశిస్తూ ఉంటాయి. ఆత్మ తెలియకుండా ఉంటుంది. విచారించు. నేను అన్న అహంస్ఫురణ మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఒక్కటే ఉంటుంది. అక్కడ సృష్టి ఉండదు నాయన. ఇప్పుడు సృష్టిని చూసేది ఎవరు?
నేను చూస్తున్నానంటావు. ఆత్మ సృష్టిని చూడదు, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. అదే సమయంలో ఈ జీవుడు ఆత్మని గుర్తించలేడు. జీవుడి పుట్టుక మరణము వీడి చేతుల్లో లేదు. దానికి ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నా, కర్మ అని, జన్మ అని, సంచితమని, ఆగామి అని, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి విషయాలే తప్ప వాస్తవానికి కర్మ లేదు, జన్మ లేదు, ఇక ముందు ఉండబోదు. అదే విషయం కృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పాడుగా, అర్జున నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండబోవని. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే నీవెవరివో తేలిపోవాలి. స్వరూప జ్ఞానం ప్రకాశంతోనే అట్టి స్థితి ఏర్పడుతుంది తప్ప మరొకటి కాదు నాయన. మంచిది, విచారించు, మౌనానికి రా. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా స్వప్నతుల్యము, అసత్యము, అనిత్యము. మంచిది, మౌనమే నీ సహజత్వం.